కాసేపట్లో యాదాద్రి జిల్లాకు సీఎం రేవంత్ 1500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. సీఎం రేవంత్తో మీనాక్షి నటరాజన్ భేటీ. కాంగ్రెస్ నేతల అభిప్రాయాలపై చర్చ. కాళేశ్వరం నిర్మాణంతో ఆర్థిక శాఖకు సంబంధం లేదు. రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదన్న ఈటల. రైతాంగానికి కావాల్సిన అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆందోళన అవసరం లేదన్న తెలంగాణ మంత్రులు. ధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీపై హరీష్ రావు రాజకీయాలు. బీఆర్ఎస్ కుట్రలో భాగంగానే రైతులపై దాడులన్న సంపత్. ఏపీలో మెగా డిఎస్సి పరీక్షలు. 30 వరకు రోజు 2 సెషన్లలో ఎగ్జామ్స్. పోలీసుల కస్టడీకి కాకాణి గోవర్ధన్ రెడ్డి. అక్రమ మైనింగ్ కేసులో 3 రోజులు విచారణ. విజయవాడలో శాతవాహన కాలేజీ నేలమట్టం. స్వాధీనం చేసుకున్న బోయపాటి వర్గం. గందరగోళంగా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం. పూర్తిస్థాయి కమిషనర్ను నియమించాలంటూ వైసీపీ నిరసన. సికింద్రాబాద్లో హైడ్రా కూల్చివేతలు. ప్యాట్నీ నాలా వెంట ఆక్రమణలు తొలగింపు. వెంటిలేటర్ పైనే మాగంటి గోపీనాథ్. ఏఐజీలో కొనసాగుతోన్న చికిత్స. రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గింపు. వరుసగా 3వసారి వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ. ఆగస్టు 3న ఒకే విడతలో నీట్ పీజీ పరీక్షలు. నేషనల్ ఎగ్జామ్ బోర్డు ప్రతిపాదనకు సుప్రీంకోర్టు అనుమతి.